22A భూముల వివాదంపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తీసిందెవరు, పెట్టించిందెవరు? మంత్రి గారు తీసిండ్రు, ముఖ్యమంత్రి గారు పెట్టించిండ్రట. అంటే మరి ఇప్పుడు పాపం తీసినప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది, మళ్ళా పెడితే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఏమవుతుంది అనేటువంటిది ఒక ఇష్యూ. సరే, ఇప్పుడు అమీన్పూర్ది కూడా ఒక మిత్రుడు చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మాకు టీపీఆర్, ఆనంద్ నగర్, కేఎస్ఆర్ కాలనీ దాదాపు 500 ఇండ్లు ఇప్పుడు వాళ్ళన్నీ కూడా 22Aలో పెట్టి కాలనీ వాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు అని చెప్తా ఉన్నారు. జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పొంగులేటి గారు కూడా అదే చెప్తాడు. మా రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు అంటారు. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే పైకి వచ్చినాము అంటారు. మరి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమన్నా మేలు జరగాలనా? ప్రజల ఆస్తులను ఇట్లా కబ్జాలు పెట్టి 22Aలో పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా? పొంగులేటికి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళం మేము. నీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22Aలో పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి, తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా, ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంత సీరియస్ ఇష్యూ ఇది. ఒక వ్యక్తిదో, ఒక కాలనీదో, ఒక ప్రాంతందో కాదు. హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల ఎకరాలు, లక్షలాది ప్రాపర్టీలను ఈరోజు 22Aలో తెచ్చినారు. జోక్ ఏంటంటే మీరు గమనించి ఉంటారు, ఓ 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఎకరా కూడా మేము 22Aలో పెట్టలేదు అన్నాడు. 10 రోజుల తర్వాత ఏమన్నాడు, నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు, సారీ అంటుండ్రు. అంటే 10 రోజుల కింద పెట్టలేదంటివి, 10 రోజుల తర్వాత సారీ చెప్తీవి. అంటే నువ్వు ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? నిన్న ఇంకో మంత్రి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఏమంటాడు నిన్న, నేను 4 నెలల కిందనే చెప్పిన రేవంత్ రెడ్డికి, మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22Aలో పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పిన అంటాడు. మరి నాకు అర్థం కాని ఏంటంటే ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి గారే చెప్తుండు, 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పిన మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు ప్రాహిబిషన్లో పెట్టిండ్రు, 22Aలో పెట్టిండ్రు అన్నాడు. మరి నిద్రపోతుండా రేవంత్ రెడ్డి? నీ క్యాబినెట్ కొలీగే చెప్పిండు నీకు ఈ భూమి నిషేధిత జాబితాలో 40,000 ఎకరాలు పెట్టిండ్రు. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునా? ఇయ్యాల ఇన్ని లక్షల మంది ఇలా ఆగమైదురా? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, రేవంత్ రెడ్డి, పొంగులేటి గారు ఇద్దరు కూడబల్కొనే ఇది చేసిండ్రు అని ఇలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది మనం చెప్పలే, మీ మంత్రే చెప్తుండు, మీ కొలీగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు 40,000 ఎకరాలు యాదాద్రి జిల్లాలో ప్రాహిబిషన్లో పెట్టిండ్రని 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పిన అన్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది అని అర్థమవుతా ఉంది. ఇప్పుడు నీకు తెలియక జరిగింది అనుకో, ఇప్పుడు ఈ మోసం ఏంటంటే ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే ఆఫీసర్లు చేసినారు సారీ అంటున్నారు. ఒక ఆఫీసర్కి ఇంత ధైర్యం ఉంటుందా? ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని జిల్లాల్లో ఇన్ని కోట్ల ప్రాపర్టీలను నిషేధిత జాబితాలో పెట్టే ధైర్యం ఆఫీసర్లకు ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు చీటికి మాటికి చిన్న చిన్న దానికే విజిలెన్స్ ఎంక్వైరీ అంటాడు, సిఐడి ఎంక్వైరీ అంటాడు. మరి దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవు? విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ చేసి దీన్ని బయటకు తీయాలి కదా. ఎందుకు ఏ ఎంక్వైరీ ఆదేశిస్తలేవు? కోట్లాది మంది ప్రజలు ఇలా నిద్ర లేకుండా చేసినావు నువ్వు. ఈ తమ్ముడు చెప్పిండు కదా, ఇప్పుడు పాపం రాజేషు, ఇంకొక తమ్ముడు శ్రీనివాసు, వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూసినాం. ఇంట్లో ఆడోళ్ళు పరిశాన్ చేస్తుండ్రు, ఇదెందుకు కొన్నవాన్ని లొల్లి పెడుతుండ్రు అంటుండ్రు శ్రీనివాస్. అంటే ఎన్ని కుటుంబాలు ఎంత టెన్షన్ పడుతున్నాయి. రేవంత్ రెడ్డి నిజంగా నీకు సంబంధం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేసి మొత్తం ప్రాపర్టీలు మళ్ళీ యథావిధిగా తీసుకురా. ఆయన ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు?
ఇప్పుడు ఏమంటున్నారు, ప్రజలు పోయి దరఖాస్తులు పెట్టుకోవాలి, ప్రజలు పోయి ఆఫీసులలో అప్లికేషన్లు పెట్టుకోండి. అప్లికేషన్లు పెడితే రాజేష్ దరఖాస్తు పెడితే 25 రోజుల దాకా ఎంఆర్ఓకే చేరలేదు. మా రెడ్డి గారు చెప్పిన అప్లికేషన్ పెడితే కలెక్టర్ ఆఫీస్కి పోతే సొప్పయ్యమంటుండు. కలెక్టర్ యుఎల్సి ఆఫీస్కు 25 సార్లు పోతే ఎందుకు తిరుగు. విద్యార్థుల భవిష్యత్తు విశ్వసనీయత కోసం ఎన్టీఏలో నిర్మాణాత్మక మార్పులు అవసరమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ పేపర్ లీక్ పై విచారణ జరిపిన సుప్రీం ఎన్టీఏలో సమగ్ర సంస్కరణల అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పరీక్షల నిర్వహణకు పటిష్ట వ్యవస్థ అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్టీఏను సంస్థాగతంగా బలోపేతం చేయాలని, నీట్ పరీక్షల భద్రతకు శాశ్వత కమిటీ అవసరమని సుప్రీం స్పష్టం చేసింది.